హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడే మా హస్బెండ్ కాల్ చేశారు. ఏంటా అని అడుగుతుంటేనేమో రెడీ అవ్వు అంటున్నారు. ఎక్కడికో చెప్పమంటే చెప్పట్లేదు. ఏంటా అని అడుగుతుంటే సర్ప్రైజ్ అంటున్నారు. చూద్దాం ఏం సర్ప్రైజ్. ఇంకా ఇప్పుడు అసలైన టాస్క్ ఉంది. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసి ఇంకా ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేద్దాం. ఎత్తిగా కూడా వచ్చేసింది. ఫ్రెష్ అయ్యానమ్మా. ఓకే, మనం జడేసుకుందామా? జడేసేసుకుందాం. జడేసేసుకొని మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం? బయటికి వెళ్దామన్నా. అమ్మ డాడీ రావట్లేదేమో. డాడీ రాడు, ఎంతసేపు వస్తే ఏంటో కదా. ఓకే, ఇదిగో బొట్టు కూడా పెట్టేసుకో. అయిపోయిద్దా? అయ్యో, ఇప్పుడే మా హస్బెండ్ మళ్ళీ కాల్ చేసింది. ఏంటి ఆ సర్ప్రైజ్ అంటే నేను సర్ప్రైజ్ చెప్పను అది ఇది అన్నాడు. ఓకే సర్లే అని ఇంకెందుకులేని పెట్టేసా ఫోను. సర్లే ఎప్పుడు వస్తున్నా అంటే కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అవుద్ది అన్నాడు. సో అప్పుడు నేను ఈ బౌల్స్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, బౌల్స్ అన్ని క్లీన్ చేసేసాను. సో ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ అయ్యాము. చూద్దాం ఆ సర్ప్రైజ్ ఏంటో. ఫైనల్గా ఆ సర్ప్రైజ్ ఇదే అంట. సో ఇది సర్ప్రైజ్ ఏంటంటే ఇది హల్సు మేళా అంట. కానీ ఇంకా తినేవి అన్నీ ఉంటాయి. జాతర టైప్లో పెడతారు కదా, అలా ఉంటాయన్నమాట. చూసారా? ఇంకా అన్నీ చూస్తూ ఎలా వెళ్ళామని నాకైతే ఈ గార్డెన్ లా అనిపించింది. ఒకేసారి చూడంగానే చాలా సూపర్ అంటే సూపర్గా నచ్చింది నాకు. ఇంకా ఈ నేరేడు పళ్ళు అయితే తీసేసుకున్నాము మేము. ఇంకా ఆంధ్రాలోనే ఉంటాయి అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా ఉన్నాయి. నాకు చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇవి తింటే చాలా మంచిదంట. సో ఈ గార్డెన్ ఏరియా అంతా నాకు చాలా బాగా నచ్చింది. అసలు గ్రీనరీగా ఉంది కదా. అలా చూస్తే ఇంక లోపలికి వెళ్ళాము. ఆ డ్రెస్సెస్ అన్నీ కనిపించాయి. మనం ఆగం కదా. ఒకసారి చూసా, కానీ క్వాలిటీ అంత అనిపించలేదు. సో ఇంక తీసుకోలేదు. ఇంకా అలా చూస్తూ వెళ్ళామన్నమాట. ఇదైతే కిచెన్ టవల్స్ అంట. ఇంకా ఎలా వాటర్ పడినా కానీ అలా క్లీన్ చేసేసుకోవచ్చు అంట. కానీ కాస్ట్ అయితే చాలా చెప్పారు, ఇంకా తీసుకోలేదు. ల్యాప్టాప్స్ అవన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు అంట వాటర్ పడితే. ఇంకా అలా చూస్తూ వెళ్ళామన్నమాట. వెళ్తూ ఉంటే సర్లే బొబ్బట్లు దగ్గర ఆగాము. నార్మల్ బొబ్బట్లు కాదు, అది పనసకాయ బొబ్బట్లు. ఇంకా పార్సల్ తీసేసుకొని వెళ్దాం అనుకున్నాము. కానీ టేస్ట్ ఎలా ఉంటే టేస్ట్ చేయలేదు, కానీ ఇంటికి వచ్చాక తింటే సూపర్ ఉన్నాయి అసలు. ఇంక ఈ బొబ్బట్లు తీసేసుకొని ఇంక రిటర్న్ అయ్యాము. ఒక బండి కనిపిస్తే కనుక ఇంకా పానీపూరి బండి దగ్గర ఆగాము. ఆగేసి నేను దహీపూరి తిన్నాను, ఆయనేమో పానీపూరి తిన్నారు, పిల్లలు సేవ్ పూరి తిన్నారు. సో ఇవన్నీ తినేసాము. ఇంకైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ కొత్తగా పెట్టానండి, సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే ఫాలో చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ సపోర్ట్ చాలా అవసరం నాకు. సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ బాయ్.